హర్మూజును వదిలేసి యుద్ధం అమెరికా అధ్యక్షుడు ఆపేస్తే అని ప్రశ్న. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ యోచన. హర్మూజును తెరవడానికి క్లిష్టమైన భారీ ఆపరేషన్ చేపట్టవలసిన పరిస్థితి. కలిసి రాని నాటో ఇతర మిత్ర దేశాలు జలసంధి బాధ్యతలు యూరప్ గల్ఫ్ దేశాలకు అప్పగించే యోచనలో ట్రంప్. వాల్ స్ట్రీట్ జర్నల్ సంచలన కథనం. ఒకవేళ హర్మూజును వదిలేసి యుద్ధం ఆపేస్తే అని ఒక ప్రశ్న. అదేవిధంగా నాటో దేశాలు మిత్ర దేశాలు యుద్ధంలో కలిసి వస్తలేవు. మరి ఒకవేళ హర్మూజును తెరవడానికి నాటో దేశాలకు మిత్ర దేశాలకు బాధ్యతలు అప్పగిస్తే ఎట్లుంటుంది? అదేవిధంగా గల్ఫ్ దేశాలకు ఈ బాధ్యతలను హర్మూజ్ జలసంధిని తెరవాలనే బాధ్యతలను అప్పగిస్తే ఎట్లుంటుంది అనే అంశం మీద చర్చలు జరుగుతున్నాయట. నిజానికి నాటో దేశాలు ఈ యునైటెడ్ కింగ్డమ్, స్పెయిన్, ఫ్రాన్సు, స్వీడన్ ఇట్లా నాటో దేశాలు ఒక 30 నాటో దేశాలు ఉంటాయి. దాంట్లో ముఖ్యంగా యునైటెడ్ కింగ్డమ్ ఒకటి, స్పెయిన్ ఒకటి, ఫ్రాన్స్ ఒకటి, ఇవి కొంచెం ముఖ్యమైన దేశాలు, పేరున్న దేశాలు. ఈ దేశాలు ఏవి కూడా ఇప్పటి వరకు ఈ యుద్ధం మీద కావచ్చు, ఈ హర్మూజ్ జలసంధి మూసేయడం దాని మీద కావచ్చు, కనీసం కూడా వాళ్ళ దగ్గర నుంచి స్పందన లేదు. కాబట్టి ట్రంప్ ఏమంటాడంటే ఇక నుండి మేము కూడా మీకు సహకరించాం, ఇక మీ చమురు మీరే తెచ్చుకోవాలి, మీకోసం మేమేంది యుద్ధం చేయాలి, ఇరాన్ వల్ల ప్రపంచానికి ప్రమాదం ఉన్నదని, ఇరాన్ శుద్ధి చేసే యురేనియం వల్ల ప్రపంచానికి భారీ ప్రమాదం ఉన్నదని మేము యుద్ధం స్టార్ట్ చేసినాం, కానీ మీరెవరు కూడా కలిసి వస్తలేరు, మీరు కలిసి రానప్పుడు మీకోసం మేము యుద్ధం చేయవలసిన అవసరం లేదు అనే ఆలోచనకు వచ్చింది. దీంట్లో కొంత గల్ఫ్ దేశాలు నయం. గల్ఫ్ దేశాలు సైలెంట్గా ఉన్న ఇరాన్ గల్ఫ్ దేశాల మీద దాడి చేసింది. కాబట్టి గల్ఫ్ దేశాలను కలుపుకొని, గల్ఫ్ దేశాలంటే మన ముస్లిం దేశాలను కలుపుకొని ఏం చేయాలనే ఒక ఆలోచనను కూడా ట్రంప్ ఆలోచిస్తున్నట్టు కూడా మనకు అర్థమవుతుంది. ఇరాన్ లొంగేదాకా యుద్ధం చేయండి, ట్రంప్పై గల్ఫ్ దేశాల ఒత్తిడి. ఇరాన్ లొంగేదాకా యుద్ధం చేయండి, గల్ఫ్ దేశాలకు ట్రంప్ ఒక ఆదేశం ఇచ్చిండు. దుబాయ్, ఖతర్ ఇలాంటి దేశాలు ఉన్నాయి కదా, వీటిని ఇరాను మన దారికి వచ్చే వరకు ఈ యుద్ధాన్ని మరింత ఉధృతం చేయాలి, ఏమి చేసైనా ఇరాన్ను దారికి తెచ్చుకోవాలనే ఒక ఆలోచనను గల్ఫ్ దేశాల ముందు ట్రంప్ ఉంచినట్టుగా కూడా మనకు అర్థమవుతుంది.